ఈ లక్షణాలు ఉన్న స్త్రీ జీవితంలో మగవారి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. మనుషులు రకరకాలుగా ఉంటారు. ఇక అమ్మాయిలు, అబ్బాయిల విషయంలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. అయితే చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలు మాత్రం మగవారి జీవితంలో ఆనందం తీసుకువస్తారు. ఆచార్య చాణక్యుడు తన సద్గుణాలతో ఒక సాధారణ బాలుడిని చంద్రగుప్త చక్రవర్తిగా చేశాడు. అతని నీతి ప్రకారం చాణక్యుడు వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, సంబంధం, స్నేహం, శత్రువు మొదలైన జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం మానవ జీవితం విలువైనది. ఎవరైనా ఈ జీవితాన్ని విజయవంతంగా, అర్థవంతంగా మార్చుకోవాలనుకుంటే ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పురుషుల జీవిత భాగస్వాములు అయ్యే స్త్రీల గురించి చాణక్యుడు చెప్పాడు. వారి జీవితాలను మెరుగుపరచడానికి సమయం పట్టదు. ఆ మహిళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మి ప్రశాంతమైన స్త్రీల రూపం. ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం ప్రశాంతమైన స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రశాంతమైన మనస్సు కలిగిన స్త్రీ పురుషుని జీవితంలో భార్యగా మారితే ఆమె ఇంటిని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా కుటుంబంలో శాంతి, ఆనందాన్ని నింపుతుంది. అలాంటి మహిళలు ఎల్లప్పుడూ కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తారు. చదువుకున్న సంస్కారవంతమైన స్త్రీ. ఆచార్య చాణక్యుడు ప్రకారం విద్యావంతులైన, సద్గుణ సంస్కారవంతమైన స్త్రీ ఒక వ్యక్తి జీవితంలోకి భార్యగా వస్తే ఆమె ప్రతి పరిస్థితిలో కుటుంబానికి సహాయకుడిగా నిరూపిస్తుంది. అలాంటి మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాకుండా ధైర్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకోగలరు. ఆచార్య చాణక్యుడు ప్రకారం అటువంటి సౌమ్య స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి సంతోషంగా జీవిస్తాడు. అలాంటి మహిళలకు సమాజంలో గౌరవం ఉంటుంది. అదే సమయంలో వారు తమ తల్లిదండ్రులు, అత్తమామలను కూడా గౌరవిస్తారు. పరిమిత సంకల్పం ఉన్న స్త్రీలు. ఆచార్య చాణక్యుడు ప్రకారం పరిస్థితికి అనుగుణంగా తమ ఇష్టాన్ని ఎలా మార్చుకోవాలో తెలిసిన స్త్రీలు ఉత్తమ భార్యలుగా నిరూపిస్తారు. అలాంటి స్త్రీలు తమ భర్తలు, కుటుంబ సభ్యులను మంచి పనులు చేయడానికి, సరైన మార్గంలో నడవడానికి ప్రేరేపించారు. వారి పరిమిత కోరికల కారణంగా కుటుంబం కూడా ఆర్థిక సంక్షోభంలో పడదు. ఇది మొత్తం కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తుంది.